వెల్కమ్ టు వార్తా నేను దేవా. నేడు జీవో 46 ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుందనే నేపథ్యంలో అటువైపు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ కుల సంఘాలతో అయితే మాత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి తనయుడు అరుణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అటువైపు నుంచి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అని చెప్పుకొచ్చింది. తీరా పంచాయతీ ఎలక్షన్ వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తున్న సందర్భం ఎట్లా చూడొచ్చు? ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ పేద బీసీలు పేద కులాలు వాళ్ళు ఇవాళ ఏమడుగుతారంటే 42% ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లు చెప్పిందో వాళ్ళు సిద్ధరామయ్యని పిలిపించి పక్క రాష్ట్రం ఒక ముఖ్యమంత్రిని పిలిపించి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ అనేక డిమాండ్లు పెట్టడం జరిగింది. ఒక పక్క గురుకులాలకు సొంత భవనాలు ఇస్తా అని చెప్పి మేము కట్టిస్తాం గురుకులాలని చెప్పి వాళ్ళు సొంత బడ్జెట్ తోటి ఫూలే జ్యోతిబా ఫూలే సప్లాన్ బీసీ సప్లాన్కి మేము బడ్జెట్ ఇస్తాం చట్టబద్ధమైన అని చెప్పారు వాళ్ళు. అది కూడా దానికి ఒక హోదా ఇస్తాం స్టాచ్యూటరీ గుర్తింపించి అని చెప్పడం జరిగింది. ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తా అని చెప్పారు. గుర్తులేని కులాలకి మేము గౌరవం ఇస్తాం ఎంబీసీ మినిస్ట్రీ పెట్టి. పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా వర్గీకరణ చేసి ఈ చిన్న కులాలను సర్పంచ్ చేస్తా అని చెప్పారు అనమాట. వాళ్ళు వాటాదారులు కాదు, వాళ్ళు గుర్తింపు లేని కులాలు. వాళ్ళ గొంతు నొక్కేసిన అందరూ కూడా ఈ ల్యాండ్ మాఫియా ఫార్మా మాఫియా ఈ తెలంగాణ గడ్డ మీద ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ మొదలైందో ఈ మాఫియాలన్నీ కూడా చిన్న చిన్న కులాల గొంతు నొక్కి వాళ్ళని ఒక మూలకు దోబేయడం జరిగింది. రాజకీయాల్లో విలువలేని రాజకీయాల్లో వాళ్ళని మేము గుర్తింపిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీలు తిరగబడుతున్నారు, మరలబడుతున్నారు. బీసీలంతా కూడా మా వాటా ఎక్కడ మేమెంతో మా వాటా అంతా అంటారు, వాళ్ళ వాటా అడుగుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో మరింత ఉధృతంగా చేస్తాము. అవసరమైతే ఢిల్లీలో అక్కడ కాంగ్రెస్ భవన్ ఏదైతుందో దాన్ని ముట్టడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే ఇండియా అలయన్స్ ఉందో అందులో డిఎంకే పార్టీకి చెప్తాం మా ఘోష్ అని. అక్కడ కేరళ సీఎంని కలుస్తాము, ఆయన కూడా చెప్తాము వీళ్ళంతా ఇండియా అలయన్స్లో భాగం కాబట్టి ఈ 42%కి మీరు మద్దతు ఇవ్వాలి, ఈ మోసాన్ని అడ్డుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ మోసాన్ని ఒక పక్క అధినాయకుడు రాహుల్ గాంధీ సీలింగ్ ఎత్తేస్తాము 50% సీలింగ్ అని చెప్తున్నారు. సైన్యంలో వాటా అడుగుతున్నారు. మేము అదంతా అడగట్లేము, సైన్యం చూసుకుంటుంది, సైన్యంని మేము గౌరవిస్తున్నాము. 50% సీలింగ్ని మేము గౌరవిస్తున్నాము. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని గౌరవిస్తున్నాము. మీరు చట్టసభలో తీసుకొచ్చిన 33% మహిళా బిల్లును గౌరవిస్తున్నాము. ట్రాన్స్జెండర్లని థర్డ్ జెండర్ కన్నా సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తున్నాము. సిఆర్పిఎఫ్ల బిఎస్ఎఫ్లో మహిళలకు మీరు వాటా ఇచ్చిరు, దాన్ని గౌరవిస్తున్నాము. శ్రీలంక నుండి వచ్చిన తమిళ రెఫ్యూజీస్ని గౌరవిస్తున్నాము. టిబెట్ నుండి వచ్చిన రెఫ్యూజీస్ని గౌరవిస్తున్నాము, బుద్ధిస్ట్ రెఫ్యూజీస్ని. బంగ్లాదేశ్ నుండి ఎవరెవరో వచ్చారు, ఇక్కడ మనకి లెక్కలు కూడా లేవు ఇప్పటివరకు, నకిలీ ఓటర్లు అయిపోయారు. వాళ్ళని మేము అంటున్నామా? మా పన్నులతోటి వాళ్ళని పోషిస్తున్నాం మేము. వాళ్ళని కూడా మేము ఏమనట్లేము. మేము ఈరోజు తిరగబడతలేము వాళ్ళ మీద కూడా. మేము వేరే దేశాల్లో అయితే తుపాకులు పట్టుకొని తిరగబడతారు, మేము ఏమంటలేము. ఈ దేశాన్ని మేము ఒక గొప్ప దేశంగా చూసి అన్ని వర్గాలని మేము మనసులో పెట్టుకొని చూస్తున్నాము. మేము అడిగేది ఏంటి? చట్టసభల రిజర్వేషన్ కాదు, చిన్న సర్పంచ్ పోస్టులు మా కోసం కాదు, ఈ చిన్న కులాల కోసము. సర్పంచ్ కానీ కులాలే ఒక 50-60 కులాలు ఉన్నాయి బీసీల. ఆ చిన్న కులాల కోసం మీరిచ్చిన ఎజెండా ఎవరు ఇవ్వలేరు. మీరు అధికారంలో రావడం కోసము మీరు కామారెడ్డి వేదిక మీద కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మీరిచ్చిన ఈ డిమాండ్ కోసము మేము అడగడం జరిగింది. కాబట్టి మీరు ఇవ్వకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ప్రణాళిక ఉంటుంది, వంట వార్పు ఉంటుంది, రిలే దీక్షలు ఉంటాయి, అమరణ దీక్షలు ఉంటాయి. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది సర్పంచులు చేయడానికి రెడీగా ఉన్నారు అమరణ దీక్షలు. గాంధీ భవన్ని కూడా ముట్టడిస్తాం. ఢిల్లీలో మీ గాంధీ భవన్ ఇందిరాభవన్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాం, అవసరమైతే ముట్టడిస్తాం, అవసరమైతే అక్కడనే రిలే దీక్షలు కూడా చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. అంటే లాస్ట్ సార్ చూసుకుంటే బీసీ బంధువులు అటువైపు బీజేపీ నేతలు అయితేనేమి, ఇటువైపు కాంగ్రెస్ మంత్రులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. కానీ మీరు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు ఆ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీలను దగా చేస్తుంది అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ రెండింటిని? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సోదరా. ఇక్కడ ఏం జరిగిందంటే ఆర్ కృష్ణన్న గారు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టు మెట్ల దగ్గర ఆవేశంతో బంద్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన పిలుపు జాతీయ బీసీ సంక్షేమ సంస్థ తరఫున గత 50 ఏళ్ల నుండి ఆయన బీసీల సంక్షేమం కోసం ఇక్కడ ఏ కులాల మధ్య చిచ్చు పెట్టలేడు, ఏ కులాన్ని దూషించలేడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన సహాయం తీసుకున్న వాళ్ళ రెడ్డిలు ఉన్నారు, ఆయన సహాయం తీసుకున్న వాళ్ళ బ్రాహ్మిన్స్ ఉన్నారు, దళిత సోదరులు ఉన్నారు. కేవలం ఈ గొంతులేని నా సోదరులు సర్పంచులు కావాలని ఆయన ఎన్నో పోరాటాలు చేసిన ఫలితం హైకోర్టుకు పోయినాక హైకోర్టు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో ఆయన ఆవేశంతో బంద్ పిలిపి ఇవ్వడం జరిగింది. అయితే అనేక కుల సంఘాలు కూడా వచ్చి
కృష్ణన్న గారు మీ బంద్ కాకుండా మన బంద్లాగా చేద్దాం, దీన్ని మొత్తం బీసీలు అందరు బంద్లాగా చేద్దామంటే ఆయన దాన్ని ఒప్పుకొని అన్ని పార్టీలని అన్ని కుల సంఘాలని కలుపుకొని 14th ఉన్న బంద్ని 18th పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ బంద్ భారీ ఎత్తున సక్సెస్ అయింది. కృష్ణన్న అనుచరుల మీద సుమారు 300 మంది మీద పోలీస్ కేసులు కూడా బుక్ అవడం జరిగింది. ఒక పక్క మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా కూడా వాళ్ళు పోలీస్ కేసులు బుక్ చేయడం జరిగింది 300 మంది కేవలం కృష్ణన్న అనుచరుల మీద. అక్కడనే వాళ్ళ కుట్ర, కాంగ్రెస్ కుట్ర తేలిపోయిందనమాట. వాళ్ళు బీసీల పట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నారో తేలిపోవడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఆపకుండా ఇవాళ ఇక్కడ సభ పెట్టి భవిష్యత్తు కార్యాచరణ కోసము డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే రేపు రాష్ట్ర క్యాబినెట్ అయితే సమావేశం కానుంది. అంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పటివరకు అయితే మనకు సమాచారం లేదు. ఒకవేళ ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, బీసీ సంక్షేమ సంఘం ఎటువంటి అడుగులకు వేయనుంది? గతంలో మేము బంధిస్తే సక్సెస్ అవ్వడం జరిగింది అన్ని పార్టీలను కలుపుకొని. రేపు కూడా అన్ని పార్టీలని కలుపుకొని రిలే దీక్షలు, అవసరమైతే అమరణ దీక్షలు, అవసరమైతే రాష్ట్ర బంద్ కూడా పిలిపించేటట్టు కార్యాచరణ రూపొందాలి. ఢిల్లీలో ఏం చేయాలి, ఇండియా లైన్స్ ఎంపీలని కలిసి రిప్రజెంటేషన్ చేయాలా, గెరావ్ చేయాలా, ఏం చేయాలని ఇక్కడ అంతా పెద్దలంతా కూడా ఇక్కడ కూర్చొని చర్చిస్తున్నారు. రైట్, చూశారు కదా. జీవో 46 ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అయితే దగా చేస్తుందని, భవిష్యత్ కార్యాచరణ అంటే అటువైపు రిలే దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానీ, ఆ రోడ్ల దిగ్బంధం కానీ ఇవన్నీ కూడా చేపడతామని అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ తనయుడు అరుణ్ అయితే చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.